యా. సో దీంట్లో మనకు మాలిక్యులర్ బయాలజీ టాపిక్ ఇది ట్రాన్స్లేషన్. చూడండి, ట్రాన్స్లేషన్ అంటున్నాం కదా. ఇక్కడ మనం ట్రాన్స్లేషన్ దేంట్లో జరుగుతుంది అంటే, ఇప్పుడు మనం చెప్పేదంతా దేంట్లో ప్రోకారియోటిక్స్ మరియు యూకారియోటిక్స్ ట్రాన్స్లేషన్. దీంట్లో ట్రాన్స్లేషన్ జరుగుతుంది, దీంట్లో కూడా ట్రాన్స్లేషన్ జరుగుతుంది. ఓకే, ఈ రెండు ట్రాన్స్లేషన్స్ ఎక్కడ జరుగుతాయంటే సైటోప్లాజంలోనే జరుగుతుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. రైట్, చూద్దాం. ఇక్కడ ఏమంటుంటే మనకు పాలీపెప్టైడ్ చైన్ అనేది ఫామ్ కావాలనుకుంటే అమినో యాసిడ్స్ యొక్క పాలిమరేషన్ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది. దానినే ట్రాన్స్లేషన్ అని అంటున్నారు. అంటే ఇప్పుడు ఇది మొత్తం కలిపి ఏంటిది ఇలా ఫామ్ అవుతున్నాయి కదా, ఇలా ఫామ్ అవుతున్నాయి. సో ఇట్లా ఫామ్ అయినాయి అనుకోండి, ఇదల్లా ఏమంటారంటే పాలీపెప్టైడ్ చైన్ అంటారు. సో ఇదల్లా పాలీపెప్టైడ్ చైన్. ఇది అమినో యాసిడ్. ఇది పెప్టైడ్ బాండ్. గుర్తుపెట్టుకో, పెప్టైడ్ బాండ్. సో ఇక్కడ ఏమంటారంటే ఈ పాలీపెప్టైడ్ చైన్ ఎట్లా ఫామ్ అవుతుంది అంటే అమినో యాసిడ్స్ యొక్క పాలిమరైజేషన్. ఇది ఏంటంటే దీన్ని ఏమంటారంటే పాలిమరైజేషన్ ద్వారా జరుగుతుందని చెప్తుంటారు. దీన్ని ఏమంటారంటే ట్రాన్స్లేషన్. ఏమంటారు? ట్రాన్స్లేషన్ అంటారు. ఇది మొత్తం ఎక్కడ జరుగుతుంది అంటే సైటోప్లాజం జరుగుతుంది. సైటోప్లాజం రెండిట్లో, ప్రోకారియోటిక్స్లో కానీ యూకారియోటిక్స్లో కానీ రెండిట్లో కూడా ఈ ట్రాన్స్లేషన్ ప్రాసెస్ అనేది సైటోప్లాజంలో జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఉంది. రైట్, ఇది పాలీపెప్టైడ్ చైను. అమినో యాసిడ్స్ అంతా చూడండి, పాలీపెప్టైడ్ చైన్ ఏర్పడడానికి అమినో యాసిడ్స్ యొక్క పాలిమరేషన్ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది అనమాట. సో దీన్ని ఏమంటారంటే ట్రాన్స్లేషన్ అంటారు. ట్రాన్స్లేషన్ అంటారు. రైట్, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఎంఆర్ఎన్ఏలోన, ఇప్పుడు ఇది ఎంఆర్ఎన్ఏలోన ఏమున్నాయంటే నైట్రోజన్ బేసెస్ ఉన్నాయి కదా. ఇవన్నీ బేస్ పెయిర్స్ కాదు. బేస్ పెయిర్స్ అంటే ఏంటివి? బేస్ పెయిర్స్ అంటే ఒకదానికి ఒకటి, ఏకి టీ ఇదొక బేస్ పెయిర్, జీకి సి ఇదొక బేస్ పెయిర్. కానీ దీన్ని ఏం చేస్తారంటే బేస్ అంటారు, అంతే. జస్ట్ బేస్ అంటారు. ఇది బేస్ పెయిర్లే, కానీ దీన్ని ఒక బేసు, ఇదొక బేసు అనమాట. అట్లా. సో అమినో యాసిడ్స్లో ఉన్న బేసిస్ యొక్క సీక్వెన్స్ దేనికి నిర్వచనం అని చెప్పొచ్చు అంటే ఇప్పుడు చూడు, అమినో యాసిడ్ ఎంఆర్ఎన్ఏ పైన ఉన్న నైట్రోజన్ బేసిస్ అనేటివి దేనికి నిర్వచనంగా చెప్పొచ్చు అంటే, ఓకే, దేని చెప్పొచ్చు అంటే ఇక్కడ చూడండి, అమినో యాసిడ్స్ యొక్క ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ అది. సో ఇవన్నీ అమినో యాసిడ్స్ కదా. సో అమినో యాసిడ్స్ యొక్క ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ చూడండి. ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది అంటే ఇది దీని యొక్క అమినో యాసిడ్ యొక్క సీక్వెన్స్. ఇప్పుడు ఇది ఉంది, ఇది నెక్స్ట్ ఇది అంటే దీని నుంచి ఇది తయారైంది, దీని నుంచి ఇది ఉంది. అంటే ఎంఆర్ఎన్ఏలో ఉన్న నైట్రోజన్ బేసెస్ యొక్క సీక్వెన్స్ అనేటివి మనకు అమినో యాసిడ్స్ యొక్క ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్. ఇవి ఎలాగైతే ఉంటావో ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్, ఇవి కూడా అలాగే ఉంటాయి ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ అంటున్నాడు. అట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇది దేనికి సూచిస్తుందండి? ఫర్ ఎగ్జాంపుల్ గ్లైసిన్, ఇది కూడా గ్లైసినే. తర్వాత లేనిన్, ఇట్లా ఇది దీనికి సంబంధం, లేకుంటే ఇది దీనికి సంబంధం, ఇట్లా అనమాట. అట్లా అందుకే వాడు అంటారంటే ఎంఆర్ఎన్ఏలోని నైట్రోజన్ బేసిస్ యొక్క సీక్వెన్స్ అనేటివి అమినో యాసిడ్స్ యొక్క ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్కి సమానం అని చెప్తున్నాడు. అందుకే ఇలా చెప్తున్నాడు, డిఫైన్ అని చెప్తున్నాడు. నెక్స్ట్, అమినో యాసిడ్స్ జాయిండ్ బై ది విచ్ పెప్టైడ్ బాండ్ అంటే పెప్టైడ్ బాండ్ ద్వారా జాయిన్ అవుతుంది. సో అమినో యాసిడ్స్ ఉంటాయి కదా, రెండు పెప్టైడ్ బాండ్తో ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే, సరే. ఈ పెప్టైడ్ బాండు ఫామ్ కావడానికి శక్తి అవసరం కదా, ఎనర్జీ అవసరం కదా. ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకు శక్తి మనకు ఛార్జింగ్ టీఆర్ఎన్ఏ జరిగేటప్పుడు ఇలా ఉండి ఇలా వచ్చి, సో ఇలా ఉంటుంది కదా, ఇలా ఉండి
నెక్స్ట్ ఇలా వచ్చి ఇలా ఉండి ఇలా ఉంటుంది కదా. సో ఇక్కడ అమినో యాసిడ్ సైట్ వస్తప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఒక చార్జ్డ్ అవుతుంది అనమాట. సో దీన్ని ఏమంటారంటే ఛార్జింగ్ టీఆర్ఎన్ఏ. అప్పుడే అమినో యాసిడ్ అనేది ఏటీపీతో కలిసి వస్తుంటుంది. ఓకే, అమినో యాసిడ్ అనేది ఏటీపీతో కలిసి ఉంటుంది. అంటే పైన ఉండే అమినో యాసిడ్ ఏటీపీతో కలిసినప్పుడు మనకి ఏమవుతుందంటే చార్జ్డ్ టీఆర్ఎన్ఏగా మారుతుంది అనమాట. దీన్ని ఏమంటారు ఇంకో పేరు అంటే అమైనో అసిలేషన్ ఆఫ్ టీఆర్ఎన్ఏ అంటారు. గుర్తుపెట్టుకోండి, అమైనో అసిలేషన్ టీఆర్ఎన్ఏ అంటారు. ఇది లాస్ట్కి మళ్ళీ పనిచేస్తుంది. ఓకే రైట్. సో దీని నుంచి ఇక్కడ వచ్చిన ఏటీపీ అంటే ఛార్జింగ్ టీఆర్ఎన్ఏ నుంచి మనకు ఎనర్జీ అనేది ఇక్కడ అమినో యాసిడ్స్ కలిసి పాలిపెప్టైడ్ బాండ్ ఏర్పడడానికి శక్తి ఇక్కడ నుంచి వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది అనమాట. అది ఓకే, అది చెప్పేదన్నమాట. సో దేర్ ఫోర్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అంటే ఏంది? ఇప్పుడు నేను చెప్పినదల్లా దీనికంటే ముందు ఏం ఫామ్ అయితే టీఆర్ఎన్ఏ ఫామ్ అవుతుంది అనమాట. సారీ, చార్జ్డ్ టీఆర్ఎన్ఏ నుంచి మనకు వస్తుంది అని చెప్తున్నాడు. రైట్. సో ఈ ప్రాసెస్ని ఏమన్నారంటే చార్జ్డ్ టీఆర్ఎన్ఏ లేకపోతే అమైనో అసిటైలేషన్ టీఆర్ఎన్ఏ. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఛార్జింగ్ టీఆర్ఎన్ఏ అంటారు, అమైనో అసైలేషన్ టీఆర్ఎన్ఏ అంటారు. అమైనో అసైలేషన్ అంటే ఏం లేదు, అమైనో యాసిడ్ ప్లస్ ఏటీపీ అనే ఎనర్జీతో కలిసినప్పుడు మనకు అమైనో అసిలేషన్ అనేది ఏర్పడుతుంది అనమాట. అందుకే అట్లా అంటున్నాడు ఆ పదాన్ని. సో టీఆర్ఎన్ఏని ఛార్జింగ్ చేస్తున్నా అన్న ఒకటే, టీఆర్ఎన్ఏను అమైనో అసిలేషన్ చేస్తున్నా అన్న రెండు ఒకటే అనమాట. ఇది ఇక్కడ మోర్ స్పెసిఫిక్ అన్నాడు. ఎందుకు ఉపయోగించాడు మోర్ స్పెసిఫిక్ అంటే చూడండి మోర్ స్పెసిఫిక్ ఎందుకు ఉపయోగించినాడంటే మనకు ఒక టీఆర్ఎన్ఏ నుంచి ఒక అమినో యాసిడ్ ఫామ్ అవుతుంది మనకు తెలుసు. కానీ ఒక్కొక్క స్పెసిఫిక్ టీఆర్ఎన్ఏ యొక్క ఒక టీఆర్ఎన్ఏ నుంచి ఒక అమినో యాసిడ్ ఫామ్ అవుతుంది మనకు తెలుసు, ఇంకో టీఆర్ఎన్ఏ నుంచి ఇంకో అమినో యాసిడ్ ఫామ్ అవుతుంది. కానీ దీని నుంచి ఇది ఫామ్ అయినప్పుడు మళ్ళీ ఈ టీఆర్ఎన్ఏ ఫామ్ కావాలంటే ఏం కావాలంటే ఒక స్పెసిఫిక్ టీఆర్ఎన్ఏ ఛార్జింగ్ అయితేనే టీఆర్ఎన్ఏ ఫామ్ అయిపోయి అమినో యాసిడ్ ఫామ్ అవుతుంది. అట్లా అనమాట. అంటే ఏంది చార్జ్ టీఆర్ఎన్ఏ అనేది టీఆర్ఎన్ఏకి కదా ఒక్కొక్కటి వస్తుంది అనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చార్జ్డ్ టీఆర్ఎన్ఏ ఒకటి కొత్తగా వచ్చింది. ఇక్కడ నుంచి టీఆర్ఎన్ఏ అవుతుంది, అమినో యాసిడ్ని తయారు చేస్తుంది. అయిపోయిందా? ఇక్కడ మళ్ళీ ఇదే చార్జ్డ్ టీఆర్ఎన్ఏ విధంగా ఇక్కడ దీంతో పని అయిపోతుంది. ఇప్పుడు ఏమైంది, కొత్తగా మళ్ళీ ఒక చార్జ్డ్ టీఆర్ఎన్ఏ వస్తుంది. వచ్చి మళ్ళీ టీఆర్ఎన్ఏ అంటే ఇది రెండు ఒకటే ఒకటి చెప్తున్నాను. దీని నుంచి మళ్ళీ ఒక కొత్త అమినో యాసిడ్ ఫామ్ అవుతుంది. సో ఓల్డ్ది మనకి ఇది ఉంది కదా, దీనికి అటాచ్ అవుతుంది. ఇది పెప్టైడ్ బాండ్ అని మనం తర్వాత మాట్లాడదాం. సో నేనేమంటానంటే చార్జ్డ్ టీఆర్ఎన్ఏ అనేది ఒక్కొక్క అమినో యాసిడ్కి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇది ఇప్పుడు దీనికి ఇది సమానం. అంటే ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత కొత్తది రావాల్సిందే ఖచ్చితంగా అనమాట. అంటే ఏ అమినో యాసిడ్కి సంబంధించినది ఆ అమినో యాసిడ్కి సంబంధించింది చార్జ్డ్ టీఆర్ఎన్ఏ అనేది సపరేట్గా రావాలన్నమాట. ఓకే, స్పెసిఫిక్గా డిఫరెంట్ ఉన్నది. అంతేగాని ఒక్కటే అన్ని దానిలకు ఉపయోగించాలని చెప్తున్నాడు. అందుకే మోర్ స్పెసిఫిక్. ఒక అమినో యాసిడ్కి ఒక చార్జ్డ్ టీఆర్ఎన్ఏ, ఇంకొక అమినో యాసిడ్కి ఇంకొక కొత్త చార్జ్డ్ టీఆర్ఎన్ఏ వస్తుంది. అందుకే టెక్స్ట్ బుక్లో మోర్ స్పెసిఫిక్ అని ఉపయోగించినాడు అనమాట. ఇక్కడ చూడండి ఒక పదం ఇచ్చినాడు. ఇఫ్ టూ సచ్ చార్జ్డ్ టీఆర్ఎన్ఏస్ ఆర్ బ్రాట్ క్లోజ్ ఎనఫ్ ద ఫార్మేషన్ ఆఫ్ పెప్టైడ్ బాండ్ బిట్వీన్ దెమ్ వుడ్ బి ఫేవర్డ్ ఎనర్జెటికల్లీ. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, ఇప్పుడు ఒక టీఆర్ఎన్ఏ ఉంది కదా, ఒక టీఆర్ఎన్ఏ ఫస్ట్ది ఫామ్ అయింది అనుకుందాం. దీని పని అయిపోతున్నప్పుడు అమినో యాసిడ్ రిలీజ్ చేసి వెళ్ళిపోతుంది కదా. మళ్ళీ కొత్తగా చార్జ్డ్ అయిన టీఆర్ఎన్ఏ అనేది దగ్గరికి వస్తూ ఉన్నప్పుడే ఇక్కడ ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది. సో ఈ ఎనర్జీ ఫామ్ అయినప్పుడు ఏమవుతుంది, మనకు ఈ ఎనర్జీ ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే పాత టీఆర్ఎన్ఏ రిలీజ్ చేసిన అమినో యాసిడ్ ఉంటుంది కదా, అమినో యాసిడ్ కొత్తగా చార్జ్ టీఆర్ఎన్ నుంచి వచ్చిన అమినో యాసిడ్ ఉంటుంది కదా, దీనికి మధ్యన పెప్టైడ్ బాండ్ ఏర్పడడానికి ఉపయోగపడుతుంది అంటున్నమాట. అది ఇక్కడ. సో ఇక్కడ
ఏటీపీ రాదు. ఛార్జ్డ్ పాత ఓల్డ్ ఛార్జ్డ్ టీఆర్ఎన్ఏ వెళ్ళిపోయేటప్పుడు దాని పక్కకి న్యూలీ ఛార్జ్డ్ టీఆర్ఎన్ఏ పక్కకు వస్తున్నప్పుడు ఇక్కడ ఎనర్జీ ఫామ్ అయ్యి ఈ ఎనర్జీ అనేదే ఓల్డ్ టీఆర్ఎన్ఏ రిలీజ్ చేసిన అమైనో యాసిడ్ తర్వాత కొత్తగా ఛార్జ్డ్ టీఆర్ఎన్ఏ చేసిన అమైనో యాసిడ్కి మధ్యన పెప్టైడ్ బాండ్ ఏర్పడడానికి ఎనర్జీని ఫామ్ చేస్తుంది అంటున్నమాట. అది ఇక్కడ పాయింట్. సో ఇక్కడ మనకు చెప్పిన పాయింట్ ఏంటంటే ఫేవర్డ్ ఎనర్జెటికల్లీ ఆ రెండు దగ్గరకు వచ్చినప్పుడు అలా అవుతుంది అనమాట. రైట్. చూడండి నెక్స్ట్ ద ప్రజెన్స్ ఆఫ్ క్యాటలిస్ట్ వుడ్ ఎన్హాన్స్ ది రేట్ ఆఫ్ పెప్టైడ్ బాండ్ ఫార్మేషన్. సో పెప్టైడ్ బాండ్ ఫార్మేషన్కి ఒక క్యాటలిస్ట్ అనేది ఇక్కడ ఉపయోగపడుతుంది. ఈ క్యాటలిస్ట్ ఏంటంటే రైబోజోమ్. గుర్తుపెట్టుకోండి, రైబోజోమే. సో రైబోజోమే కదా. చూడండి ఛార్జ్ టీఆర్ఎన్ఏ అంటే ఛార్జ్ టీఆర్ఎన్ఏ ఎక్కడొస్తుంది? ఇదంతా ఇలా ఉంటుంది కదా, ఇలా ఉంటుంది. ఇది ఎక్కడొస్తుంది అంటే రైబోజోమ్ అంటే ఏంది? రైబోజోమ్ ఇక్కడ పెద్ద లార్జ్ సబ్ యూనిట్, ఇది స్మాల్ సబ్ యూనిట్ ఉంటుంది కదా, దీని లోపల వస్తుంది ఇది. అంటే దాని అర్థమైంది రైబోజోమ్లోని టీఆర్ఎన్ఏకు మనకు సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇది క్యాటలిస్ట్ మారి పనిచేస్తుంది రైబోజోమ్. ఎందుకు? పెప్టైడ్ బాండ్ ఫార్మేషన్స్లో. ఎప్పుడైనా టైం వీలైనప్పుడు దీన్ని సపరేట్గా రికార్డ్ చేస్తాను. ఓకే రైట్. అంతే, దాని అర్థమైతే అంతే. చూడండి ద సెల్యులార్ ఫ్యాక్టరీ రెస్పాన్సిబుల్ ఫర్ సింథసిస్ ఆఫ్ ప్రోటీన్స్ ఇన్ ద రైబోజోమ్ అన్నాడు. సో రైబోజోమ్ అనేది సెల్యులార్ ఫ్యాక్టరీ రెస్పాన్సిబుల్ ఫర్ సింథసిస్ ఆఫ్ ప్రోటీన్ అన్నాడు కదా. అంటే దాని అర్థం ఏంటంటే రైబోజోమ్ అనేది ఏంటి? సో దాన్ని డైరెక్ట్ చెప్పుకుంటే రైబోజోమ్స్ అనేటివి ఏంటంటే సైట్ ఫర్ ప్రోటీన్ సింథసిస్ అనమాట. ప్రోటీన్ సింథసిస్కు రైబోజోమ్స్ అనేటివి ఒక సైట్ మారి పనిచేస్తాయి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో దీని అర్థమే వాడేమన్నా అంటే మనకు దీన్ని సెల్యులార్ ఫ్యాక్టరీ రైబోజోమ్స్ ఆర్ సెల్యులార్ ఫ్యాక్టరీని కూడా అంటారు అన్నమాట. ఎందుకంటే ప్రోటీన్ సింథసిస్ నెంబర్ ఆఫ్ ప్రోటీన్స్ వస్తాయి దీని నుంచి, రైబోజోమ్స్ నుంచి. చూడండి ఒక రైబోజోమ్లో మనకేముంటాయంట? స్ట్రక్చరల్ ఆర్ఎన్ఏస్ అన్నాడు. సో స్ట్రక్చరల్ ఆర్ఎన్ఏస్ అంటే ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇది స్మాలర్ సబ్ యూనిట్ రైబోజోమ్లో, ఇది లార్జర్ సబ్ యూనిట్. సో ఇది ఒక స్ట్రక్చరల్ ఆర్ఎన్ఏ, ఇది ఒక స్ట్రక్చరల్ ఆర్ఎన్ఏ. అంటే దీన్ని ఏమంటారంటే 30S ఆర్ఎన్ఏ సబ్ యూనిట్, స్మాలర్ సబ్ యూనిట్. ఇది 50S ఆర్ఎన్ఏ సబ్ యూనిట్ అంటారు. ఈ రెండింటిని కలిపి మనకు స్ట్రక్చరల్ ఆర్ఎన్ఏస్ అని అంటారు అన్నమాట. ఓకే గుర్తుపెట్టుకోండి. ఇవి ఫామ్ కావడానికి మనకు ఎన్ని ప్రోటీన్స్ అవసరమవుతాయంటే 80 డిఫరెంట్ ప్రోటీన్స్ అవసరమవుతాయి అన్నమాట. అది రైట్. ఇప్పుడు ఒక పాయింట్ చెప్తాను. ఇవి ఎంఆర్ఎన్ఏ ఉంటాయి కదా, ఎంఆర్ఎన్ఏ మీద వెళ్ళినప్పుడు ఏం చేస్తాయంటే 2 యూనిట్గా ఉంటాయి. అంటే ఏంది? ఇవి యాక్టివ్ స్టేట్లో ఉన్నట్టు లెక్క. సో ఎంఆర్ఎన్ఏ మీద పోయినప్పుడు ఈ 2 యూనిట్గా ఉంటాయి. అంటే ఏంది? ఒక కాంప్లెక్స్ మారి కలిసి ఉంటాయి కదా. ఎప్పుడైతే దీని పని అయిపోయింది, దీనిలో నుంచి మనకు ప్రోటీన్ అనేది ఫామ్ అయిపోయింది అని తెలిసింది అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఇది బయటకు వచ్చేస్తుంది ఇట్లాగా. ఇవి 2 విడిపోతాయి. అంటే ఏంది? స్మాలర్ యూనిట్ లార్జ్ యూనిట్ 2 విడిపోతాయి. దీన్ని ఏమంటారు అంటే ఇన్యాక్టివ్ స్టేట్ అంటారు. సో ఇన్యాక్టివ్ స్టేట్లో 2 విడివిడిగా ఉంటాయి, స్మాల్ యూనిట్ లార్జ్ యూనిట్. యాక్టివ్ స్టేట్లో మాత్రం 2 కాంప్లెక్స్ కలిసి ఉంటాయి అన్నమాట. అది వీడు ఆ పదం ఉపయోగించలేడు. మనకైతే ఇన్యాక్టివ్ స్టేట్లో మాత్రం విడిపోయి 2 విధాలుగా ఉంటాయని చెప్తున్నాడు. ఓకే ఓకే స్టేట్లో ఇలా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మనకు ఎప్పుడు కూడా స్మాలర్ సబ్ యూనిట్ అనే రైబోజోమ్ మాత్రమే ఎంఆర్ఎన్ఏను ఎన్కౌంటర్ చేస్తుంది. దీన్ని ఏమంటారంటే ట్రాన్స్లేషన్ ప్రాసెస్ అంటారు. ఓకే, అప్పుడు మాత్రం ఎంఆర్ఎన్ఏ అనేది ప్రోటీన్గా మారుతుందని చెప్తున్నాడు. చూడండి ఇక్కడ మనకు స్మాలర్ యూనిట్ ఉంది, ఇక్కడ మనకు లార్జర్ యూనిట్ ఉంది కదా. స్మాలర్ యూనిట్లో ఎప్పుడు ఎంఆర్ఎన్ఏ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. బట్ స్మాలర్ యూనిట్లో అంటే ఏంది? ఇది 50S రైబోజోమ్. ఇక్కడ మనకి ఎప్పుడు కూడా అమైనో యాసిడ్ సీక్వెన్స్ అనేది జరుగుతుంది. చూడండి ఇక్కడ ఎప్పుడు అమైనో యాసిడ్ సీక్వెన్స్ మనకి ఎగ్జామ్లో అడగొచ్చు పాయింట్. స్మాలర్ సబ్ యూనిట్ దగ్గర ఎప్పుడు ఎంఆర్ఎన్ఏ అనేది ట్రాన్స్లేషన్ జరుగుతుంది. ఓకే, కానీ అదే రైబోజోమ్లో లార్జ్ సబ్ యూనిట్ దగ్గర ఏం జరుగుతుందంటే అమైనో యాసిడ్ సీక్వెన్స్ అనేది జరుగుతుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. చూడండి ఇంకోటి ఏంటంటే మనకు టెక్స్ట్ బుక్లో మనకు ఈ రైబోజోమ్స్ లోపల
ఇది ఏంటంటే ట్రాన్స్ఫర్ టీఆర్ఎన్ఏ కదా, ఇది ట్రాన్స్ఫర్ టీఆర్ఎన్ఏ. సో ట్రాన్స్ఫర్ టీఆర్ఎన్ఏ అంటే ఈ రైబోజోమ్ ఆర్ఎన్ఏ ఉంటుంది కదా, దీంట్లో మనకు 2 సైడ్స్ ఉంటాయంట. టెక్స్ట్ బుక్లో మాత్రం 2 సైడ్స్ అని ఇచ్చినాడు. ఏం సైట్ అంటే స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు, బట్ ఇది ఏ సైటు, ఇది పి సైట్ అనమాట. 2 మేజర్ ఏ సైట్లు ఉంటవి, ఒకటి మైనరీ సైట్ ఉంటుంది. ఇది మనకు అంత లెక్క తీసుకోలేదు టెక్స్ట్ బుక్లో, కాబట్టి దీన్ని ఎగ్జిట్ అంటారు, కానీ ఎగ్జిట్ సైట్ కూడా అనొచ్చు. ఇక్కడ ఏ సైట్ అంటే ఏంటంటే అమైనో యాసిడ్స్కి అమైనో అసిటైల్ టీఆర్ఎన్ఏ అనేది, అంటే దీన్ని ఇంకో పేరు ఏంటంటే చార్జ్ టీఆర్ఎన్ఏ ఉంటుంది. ఈ చార్జ్ టీఆర్ఎన్ఏ అనేది రైబోజోమ్స్కి ఎంటర్ కావడానికి ఇక్కడ అమైనో అసిటైల్ సైట్ అనేది ఎంట్రీగా పనిచేస్తుంది అనమాట. మళ్ళీ ఇక్కడ 23RRNA అనేది క్యాటలిస్ట్గా పనిచేస్తుంది. అంటే అమైనో యాసిడ్కి మధ్యలో మనకు పెప్టైడ్ బాండ్ ఫామ్ అవుతుంది కదా, ఫామ్ అయినప్పుడు ఇక్కడ ఉండే పి సైట్, దీన్ని ఏమంటారు అంటే పెప్టిడైల్ టీఆర్ఎన్ఏ సైట్ అంటారు, లేకుంటే పెప్టైడ్ బాండ్ ఫార్మేషన్ సైట్ అంటారు. ఎందుకోసం అంటే ఇది పెప్టైడ్ బాండ్ ఫార్మేషన్ కోసం ఉపయోగిస్తారు అనమాట. ఇది ఇక్కడ పి సైట్. సో టెక్స్ట్ బుక్లో మనకు ఏ సైట్, పి సైట్ మాత్రం అని ఉపయోగించినాడు. అంటే ఈ 2 మేజర్ సైట్లు, ఇది అంత మైనర్ సైట్, ఇది లెక్క రాదనమాట, గుర్తుపెట్టుకోండి. ఇదంతా జరిగేది లార్జర్ సబ్ యూనిట్ ఆఫ్ రైబోజోమ్. ఎంఆర్ఎన్ఏ ట్రాన్స్లేషన్ మాత్రం జరిగేది స్మాలర్ సబ్ యూనిట్ ఆఫ్ రైబోజోమ్లో జరుగుతుంది. ఇది ట్రాన్స్లేషన్. ఎప్పుడైనా కూడా ట్రాన్స్లేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే స్మాలర్ సబ్ యూనిట్లోనే జరుగుతుంది. ఓకే, అమైనో యాసిడ్ పాలిపెప్టైడ్ చైన్ ఎక్కడ ఫామ్ అవుతాయి అంటే లార్జర్ సబ్ యూనిట్లో ఫామ్ అవుతుంది అనమాట. మీకు ఈ డయాగ్రామ్ చూసినప్పుడు ఇది డౌట్ రావచ్చు, 23SRRNA అనేది 23SRRNA అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే అమైనో యాసిడ్స్ని ఒకదానికొకటి పేర్చి వీటి మధ్యన పెప్టైడ్ బాండ్ ఫామ్ కావడానికి ఇది ఒక క్యాటలిస్ట్ మాదిరి తయారవుతుంది. ఇక్కడ 23SRRNA అని ఎందుకు ఉపయోగించాడు అంటే ఇది మనము ఇది మొత్తం టాపిక్ అంతా చెప్పేది ఏంటంటే ప్రోకారియోటిక్స్లో జరిగే విషయాన్ని గురించి చెప్తున్నాం. ప్రోకారియోటిక్స్లో ట్రాన్స్లేషన్ జరుగుతుంది, ట్రాన్స్లేషన్ గురించి మనం చెప్తున్నాం, రైట్. ఇక్కడ సో ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, ఇది స్మాలర్ యూనిట్, ఇది లార్జర్ యూనిట్. దీని లోపల ఆర్ఎన్ఏస్ మనకు చాలా ఉంటాయి, కానీ 23SRRNA మాత్రమే మనకు క్యాటలిస్ట్గా పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇది ఆల్రెడీ నా దగ్గర ఉండే పీపీటీ స్లైడ్లో ఉంది, డయాగ్రామ్ కావాలంటే చూడొచ్చు. ఓకే, చూడండి, ఇప్పుడు ఇంతవరకు నేను చెప్పిన టాపిక్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇదే అనమాట. సో రైబోజోమ్ అనేది ఆల్సో యాక్ట్ యాజ్ ఏ క్యాటలిస్ట్. అదేంటంటే 23SRRNA ఇన్ బ్యాక్టీరియా, ఈకోలై బ్యాక్టీరియా. అంటే ఈకోలై బ్యాక్టీరియా అంటే ఏంది, ఇది ప్రోకారియోటిక్, యూకారియోటిక్ అంటే ప్రోకారియోటిక్. సో మనము ఇప్పుడు టాపిక్ మాట్లాడిందల్లా ప్రోకారియోటిక్స్లో మాట్లాడినాం. ఇది ఏం చేస్తుంది అంటే ఈ రైబోజోము ఎంజైమ్స్ మాదిరి పనిచేస్తామట, కాబట్టి దీని పేరు రైబోజైమ్స్ అన్నారు. ఇటువంటి రైబోజోమ్స్, ఇది రైబోజైమ్స్. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ZY ఉపయోగించినాడు, ఇక్కడ SO ఇచ్చాడు. రైబోజోమ్స్ ప్రోటీన్ సింథసిస్. ఇది సైట్, ఇది ఎంజైమ్, గుర్తుపెట్టుకోండి, ఇది ఎంజైమ్, కాబట్టి రైబోజైమ్స్ అని ఉపయోగించినాడు. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ పెప్టైడ్ బాండ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్లో అంత కథనే కానీ, బట్ ఒక్కటి మాత్రం ఇంపార్టెంట్, ఇది అనమాట, ఈ లైన్ ఇంపార్టెంట్. చూడండి, ట్రాన్స్లేషన్లో నేను ఇందాక చెప్పిన స్టోరీ అంతా, ఇది పాలిపెప్టైడ్ చైన్, అమైనో యాసిడ్ ఫామ్ అయిపోయి మధ్యన ఇది ఏంటంటే అమైనో యాసిడ్ సీక్వెన్స్ ఫామ్ అవుతుంది, మధ్యలో పెప్టైడ్ బాండ్, రైట్. ఈ ఎంఆర్ఎన్ఏ పైన మనకు ఎంఆర్ఎన్ఏలో ఉన్న నైట్రోజన్ బేసెస్ యొక్క సీక్వెన్స్ అనేవి దేనిని డిఫైన్ చేస్తాయంటే పైన చెప్పాం కదా, ఇది ఒక అమైనో యాసిడ్, ఇది ఇంకొక అమైనో యాసిడ్ తయారవుతుంది, అట్లా ఇది సేమ్ టు సేమ్ పైన ఉంటుంది కాబట్టి, అందుకే అమైనో యాసిడ్ యొక్క ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ని డిఫైన్ చేస్తుంది, 2 సేమ్ ఉంటాయి కాబట్టి. అది ఇంకోటి ఏంటంటే అమైనో యాసిడ్ మధ్యన ఏ బాండ్ ఉంటుంది మధ్యన అంటే పెప్టైడ్ బాండ్. దీనికి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తాయంటే టీఆర్ఎన్ఏ ఛార్జ్ అయిన తర్వాత దీన్ని ఏమంటారంటే చార్జ్డ్ టీఆర్ఎన్ఏ అని అంటారు. సో దీనికి ఇంకో పేరు అంటారు అమైనో అసిటైల్ టీఆర్ఎన్ఏ అని కూడా అంటారు, రైట్. ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఉంది, టెక్స్ట్ బుక్లో అడిగినాడు పెప్టైడ్ బాండ్కి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే టీఆర్ఎన్ఏ ఛార్జ్ నుంచి అన్నాం కదా. అమైనో యాసిడ్ అనేది ఏటీపీతో కలిసినప్పుడు
ఛార్జ్ అవుతుంది అనమాట. ఈ ఏటీపీ అమినో యాసిడ్ పట్టుకొస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ బాండింగ్ ఏర్పడుతుంది ఒకదానికి, రైట్. సో ఇది మనందరూ తెలుసు, ఛార్జింగ్ ఆఫ్ టీఆర్ఎన్ఏ అంటారు, అమినో యాసిడ్ టీఆర్ఎన్ఏ అంటారని. ఒక అమినో యాసిడ్కి ఒక టీఆర్ఎన్ఏ వస్తుంది. ఒక టీఆర్ఎన్ఏకి ఒక స్పెసిఫిక్ టీఆర్ఎన్ఏ ఛార్జింగ్ అయిన తర్వాతనే తయారవుతామట. అంతే. అంటే ఏంది, ఒక కొత్త దానికి కొత్తది, ఇంకో కొత్త దానికి ఇంకో కొత్త, అట్లా రకరకాల, అంతేగాని ఒకే దానికి రకరకాల అమినో యాసిడ్స్ ఉపయోగించాలన్నమాట, రైట్. స్పెసిఫిక్గా ఈ అమినో యాసిడ్కి ఇదైతే ఇంకో అమినో యాసిడ్కి ఇంకోటి అనమాట. ఇది పాయింట్ చూడండి. ఛార్జ్ టీఆర్ఎన్ఏ అనేది ఒకటి ఓల్డ్ వెళ్ళిపోతుంది, ఇది కొత్తది వస్తుంది దాని పక్కకి వచ్చినప్పుడు. ఈ రెండు పక్కకు వస్తాయంట. పక్క వచ్చినప్పుడు ఎనర్జీ అనేది క్రియేట్ అయిపోయి జనరేట్ అవుతుంది. ఈ ఎనర్జీ క్రియేట్ కావడం వల్ల అమినో యాసిడ్ మధ్యన పెప్టైడ్ బాండ్ ఏర్పడడానికి ఈ ఎనర్జీ సహకరిస్తుందని చెప్తున్నాడు, రైట్. సో రైబోజోమ్స్ సెల్యులార్ ఫ్యాక్టరీ అంటారు, ఎందుకంటే రైబోజోమ్స్ ఆర్ సైట్స్ ఫర్ ప్రోటీన్ సింథసిస్ అని మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇన్యాక్టివ్ స్టేట్లో రైబోజోమ్స్ అనేటివి ఏమైతాయి అంటే విడిపోతాయి. చెప్పాం కదా, విడిపోతాయి. ఇది ఒక దుక్కు, ఇది ఒక దుక్కు విడిపోతాయి అయిపోయిన తర్వాత. నేను ఆల్రెడీ చెప్పేసినాను. సో ఇది మాత్రం ఇలా ఉందంటే దాని అర్థం ఏంది, ఇది యాక్టివ్ సైట్లో ఉందని అర్థం. ఈ రెండింటిని కలిపి స్ట్రక్చరల్ ఆర్ఎన్ఏస్ అంటారు, స్ట్రక్చరల్ ఆర్ఎన్ఏస్. సో దీంట్లో ఇది స్మాలర్ యూనిట్, లార్జర్ యూనిట్. ఈ మొత్తం రైబోజోము ఎన్ని డిఫరెంట్ ప్రోటీన్స్తో కంపోజ్ అయి ఉంటుంది అంటే 80 డిఫరెంట్ ప్రోటీన్స్తో కంపోజ్ అయి ఉంటుంది, అంటే తయారు చేయ ఉంటుంది అనమాట. చూడండి, స్ట్రక్చరల్ ఆర్ఎన్ఏస్కి స్మాలర్ స్ట్రక్చరల్ ఆర్ఎన్ఏ, లార్జర్ స్ట్రక్చరల్ ఆర్ఎన్ఏ ఉంది, రైట్. సో ఇక్కడ ఒక స్టోరీ ఉంది చూడండి. ఇప్పుడు మనం చెప్పిన కథ అంతా ప్రోకారియోటిక్స్లోని ట్రాన్స్లేషన్ ఎలాగ జరుగుతుందో సేమ్ యూకారియోటిక్స్లోని ట్రాన్స్లేషన్ కూడా అలాగే జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ట్రాన్స్లేషన్ సైటోప్లాజంలో జరుగుతుంది, ఇక్కడ ట్రాన్స్లేషన్ సైటోప్లాజంలోనే జరుగుతుంది. బట్ మనకు టెక్స్ట్ బుక్లో దీని గురించి మాట్లాడలేదు. టెక్స్ట్ బుక్లో ప్రోకారియోటిక్స్ గురించి మాట్లాడినాడు, ఓకే, రైట్. ఇక్కడ ప్రోకారియోటిక్స్లో డిఎన్ఏ అనేది సైటోప్లాజంలో తిరుగుతూ ఉంటుంది. దీంట్లో దీనికి న్యూక్లియర్ మెంబ్రైన్ ఉండదు. ఏముండదు, నో న్యూక్లియర్ మెంబ్రైన్ ఉండదు కదా. ఉండనప్పుడు ట్రాన్స్క్రిప్షను, ట్రాన్స్లేషను ఒకటే చోట ఒకటే సైటోప్లాజంలో జరుగుతుంది. కానీ యూకారియోటిక్స్లో అట్లా కాదు. న్యూక్లియస్లో డిఎన్ఏ నుంచి హెచ్ఆర్ఎన్ఏ, హెటరో న్యూక్లియర్ ఆర్ఎన్ఏ ఫామ్ అవుతుంది. హెటరో న్యూక్లియర్ ఫామ్ అయ్యి అంటే ఏం తెలుసా మీకు? నేను ఇంతకుముందు చెప్పినాను, ఎక్సాన్స్, ఇంట్రాన్స్ ఇవన్నీ పోయి ఇంట్రాన్స్ అంతా తీసేస్తే ఎక్స్ట్రాన్స్ అన్ని కలిపి ఒక మెచ్యూర్ ఆర్ఎన్ఏ ఫామ్ అవుతుంది. ఆ మెచ్యూర్ ఆర్ఎన్ఏనే ఎంఆర్ఎన్ఏ అంటారు ఇక్కడ, ఓకే. ఈ ఎంఆర్ఎన్ఏ న్యూక్లియస్లో ఫామ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి సైటోప్లాజంలోకి వస్తుంది. అప్పుడు సైటోప్లాజంలో మనకేం జరుగుతుంది అంటే ట్రాన్స్లేషన్ జరుగుతుంది. ఇక్కడ ఇది జరిగింది ఏంటి, ట్రాన్స్క్రిప్షన్, రైట్. సో ఇది ఆల్రెడీ మనకు అంటే రికార్డ్ చేసినాను, బట్ ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి మళ్ళీ రిపీట్ చేస్తున్నా, రైట్. దీంట్లో 70S రైబోజోమ్స్ ఉన్నాయి, ఇది 80S రైబోజోమ్. దీంట్లో సబ్ యూనిట్స్ ఏంటివంటే 30S, 50, దీంట్లో సబ్ యూనిట్ 40, 60, ఓకే. సో ట్రాన్స్లేషన్ ఆఫ్ ఎంఆర్ఎన్ఏ ఎక్కడ జరుగుతుంది అంటే సైటోప్లాజంలో జరుగుతుంది. రెండిట్లో సేమ్ ఇక్కడ కాబట్టి వాడు టెక్స్ట్ బుక్లో మనకు స్పెసిఫిక్గా యూకారియోటిక్స్ అని వాడలేదు, ప్రోకారియోటిక్స్లో గురించి చెప్పాడు అనమాట, అంతే. ఇప్పుడు ట్రాన్స్లేషన్ అనేది సైటోప్లాజంలో జరిగినప్పుడు దేని గురించి చెప్తే ఏముంది చెప్పు టెక్స్ట్ బుక్లో? ప్రోకారియోటిక్స్కి అయినా ఒకటే, యూకారియోటిక్స్ అయినా ఒకటే. కాబట్టి వాడు స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు, ఒక చోట మాత్రం ఉపయోగించాడు. ఈకోలై బ్యాక్టీరియా అనే కాడ ప్రోకారియోటిక్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట, అది. నెక్స్ట్ స్మాలర్ సబ్ యూనిట్లో ఎంఆర్ఎన్ఏ ట్రాన్స్లేషన్ జరుగుతుంది, లార్జ్ సబ్ యూనిట్లో అమినో యాసిడ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇక్కడ 2 సైట్స్ ఉంటాయి, యాక్టివ్ సైటు, పీ సైటు. ఇదేమో పెప్టైడ్ బాండ్ ఫార్మేషన్ కోసము, ఇదేమో అమినో యాసిడ్స్ కాదు, ఛార్జ్ టీఆర్ఎన్ఏ అనేది లోపలికి ఎంట్రీ కావడానికి ఏ సైట్ ఉపయోగపడుతుంది. అందుకే దీనికి పేరు కూడా అమైనో అసిటైల్ సైట్ అని చూపించినారు. గుర్తుపెట్టుకోండి, అమైనో అసిటైల్ సైట్ అని అన్నాడు కానీ టెక్స్ట్ బుక్లో చెప్పలేదు కదా. అంటే ఏంటి, అమైనో అసిటైల్ ఇండైరెక్ట్గా ఆలోచిస్తే ఏంది, ఛార్జ్ టీఆర్ఎన్ఏ కదా, అదనమాట. మనకు ఈ పదం ఉపయోగించుకోండి, ఈ పదం ఉపయోగించినందుకు మనకు కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది అనమాట, రైట్. సో ఈ రెండు మేజర్ సైట్స్, ఇది మైనర్ సైట్, బయటికి ఇలా వెళ్ళిపోతుంది. సో రైబోజోమ్ ఇది సైట్ ఫర్ ప్రోటీన్ సింథసిస్, దీన్నే సెల్యులార్ ఫ్యాక్టరీ అంటారు, రైట్. ఇదంతా నీకు చెప్పేసినాను. రైబోజోమ్స్ మాత్రం యాక్టివ్గా ఉన్నప్పుడు రెండు కలిసే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి, ఇట్లా లార్జ్ యూనిట్. దీని పని అయిన తర్వాత ఏమవుతుంది, విడిపోతాయి, సైటోప్లాజంలో విడిపోతాయి అట్లా.
ఇది ఇన్యాక్టివ్ స్టేటు, ఇది యాక్టివ్ స్టేట్, అంతే ఏం లేదు. చూడండి, ద రైబోజోమ్ ఆల్సో యాక్ట్ యాజ్ ఏ క్యాటలిస్ట్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ పెప్టైడ్ బాండ్ అనేది మనకు అర్థమైంది. కానీ రైబోజోమ్లో ఏ భాగము అంటే రైబోజోమ్లో చూడండి, రైబోజోమ్లో ఏ భాగము అంటే రైబోజోమ్లోని లార్జర్ సబ్ యూనిట్లోని లోపల మనకు స్ట్రక్చరల్ ఆర్ఎన్ఏస్ ఉంటాయి, రకరకాలు ఉన్నాయి. ఇది ఆల్రెడీ నేను నా ల్యాప్టాప్లో పీపీటీస్లో ఉన్నాయి, దాంట్లో చూస్తే అర్థమవుతుంది. బట్ ఇది ఇక్కడ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెక్స్ట్ బుక్లు ఉండే సరిపోతుంది. కాబట్టి 23S RRNA అనేది రైబోజైమ్, గుర్తుపెట్టుకోండి, రైబోజోమ్ కాదు. ఓకే, రైబోజైమ్ ఇది ఎంజైమ్గా ఫామ్ అవుతుంది. దీనివల్లనే పెప్టైడ్ బాండ్ అనేది ఫాస్ట్గా ఏర్పడుతుందని చెప్తున్నాడు. వెరీ 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 ఇంపార్టెంట్. ఇది కాదు, ఇది. ఓకే, జైమ్ ఉంది. సో ఇంతటితో మనకు ఇక్కడ నుంచి ట్రాన్స్లేషన్ టాపిక్ ప్రొకాటిక్స్లో ఇక్కడ నుంచి మనకు ఇదల్లా కంప్లీట్ అయిపోయి అప్ టు ఇంతవరకు ఓకే అయింది. రైట్, ఓకే. నెక్స్ట్ ఇక్కడ నుంచి తర్వాత రికార్డ్ చేస్తాను. బట్ రైట్, ఫైనల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇదంతా అవసరం లేదు, ఇదల్లా అవసరం లేదు. చార్జ్ టీఆర్ఎన్ఏ ఇదంతా వేస్ట్. నన్ను అడిగితే ఇదల్లా వేస్టే, ఏం లేదు. ఓకే, ఒక్కటి మాత్రం ఇంపార్టెంట్, ఏదంటే రైబోజోమ్స్ ఎందుకు సెల్యులార్ ఫ్యాక్టరీ అంటారంటే ప్రోటీన్ సింథసిస్ జరుగుతుంది కాబట్టి. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఏది? రైబోజోమ్స్ ఇస్ సైట్ ఫర్ ప్రోటీన్ సింథసిస్, ఇది ఇంపార్టెంట్ అంతే. నెక్స్ట్ ఇదల్లా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడు. ఓకే, ఇదంతా అడగడు, ఇది అడుగుతాడు. మళ్ళీ ఈ పాయింట్ చూసారా, రైబోజోమ్స్ ఆల్సో యాక్ట్ యాజ్ ఎ క్యాటలిస్ట్ అనేది ఇది అడుగుతాడు. 3 పాయింట్లు మాత్రమే ఇంతవరకు రికార్డ్ చేసిన ఇంపార్టెంట్. రైట్, ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. స్మాలర్ రైబోజోమ్లో ఉన్న స్మాలర్ సబ్ యూనిట్ అనేది ఎంఆర్ఎన్ఏను ఎన్కౌంటర్ చేస్తుంది. సో ఎన్కౌంటర్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎన్కౌంటర్ అంటే ఏం తెలుసా మీకు? అది కనిపెడుతుంది ఫస్ట్. అంటే రైబోజోమ్లోని స్మాలర్ సబ్ యూనిట్ అనేది ఎంఆర్ఎన్ఏను కనిపెడుతుంది సైటోప్లాజంలో. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఎంఆర్ఎన్ఏ తయారైపోయి సైటోప్లాజంలో తిరుగుతూ ఉంది అనుకుందాం. తిరుగుతూ ఉన్నప్పుడు మళ్ళీ దాన్ని ఏది ఎన్కౌంటర్ చేయాలా అంటే, ఏది కనిపెట్టాలంటే రైబోజోమ్ తిరుగుతూ ఉంటుంది ఇక్కడ కూడా సైటోప్లాజంలో. సో సైటోప్లాజంలో తిరుగుతున్న రైబోజోమ్లోని స్మాలర్ సబ్ యూనిట్ అనేది దీనిపై ఎన్కౌంటర్ చేస్తుంది. ఎన్కౌంటర్ అంటే ఏంటంటే కనిపెడుతుంది. కనిపెట్టినప్పుడు మాత్రమే మనకు ఏమంటున్నాడంటే ట్రాన్స్లేషన్ అనేది స్టార్ట్ అయ్యి ప్రోటీన్గా మారుతుంది అని చెప్తున్నాడు. అది వీటి టెక్స్ట్ బుక్లో చెప్పింది. ఓకే, చూడండి, ఇక్కడ స్మాలర్ సబ్ యూనిట్ ఎన్కౌంటర్స్ ద ఎంఆర్ఎన్ఏ సైటోప్లాజం తిరుగుతుంది దాన్ని, అప్పుడు మాత్రమే ట్రాన్స్లేషన్ ప్రాసెస్ అనేది జరిగి ఎంఆర్ఎన్ నుంచి రైట్ ఎంఆర్ఎన్ఏ యొక్క ట్రాన్స్లేషన్ ప్రాసెస్ జరిగి మనకు ప్రోటీన్ అనేది బిగిన్ అవుతుంది అని చెప్తున్నాడు. అది ఓకే, ఎన్కౌంటర్స్ అంటే కనిపెడుతుంది అని అర్థం.